హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో టుడే సండే. సో నాన్ వెజ్ రెసిపీతో ఈ వీడియో మీకోసం, ఓకేనా? సో దానికోసం ఈరోజు ఏంటి స్పెషల్ అంటే చిన్న చేపల కర్రీ అండి. సో ఎలా చేశాను, ఏమేమి వేసాను, వీడియో ఎండ్ వరకు చూడండి, తెలుస్తుంది ప్రాసెస్ అంతా, ఓకేనా? సో ఫస్ట్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా పసుపు ఉప్పు వేసి కలపండి, ఓకేనా? ఫుల్గా అన్నిటికీ పట్టేటట్టు కలపండి. బాగా కలిపిన తర్వాత వీటిని ఫ్రై చేయండి. ఇలా ఆయిల్ వేసి, నేనైతే ఆయిల్ అనేది మస్టర్డ్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను. సో మీరు డైలీ యూస్గా ఏ ఆయిల్ యూస్ చేస్తున్నారో ఆ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. నేనైతే నాన్ వెజ్కి మ్యాక్స్ మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తానండి. సో టేస్ట్ ఉంటుంది మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తానని మా మమ్మీ చెప్పేది. సో అప్పటి నుండి నేను ఇంకా అదే కంటిన్యూ చేస్తుంటాను. సో ఇలాగా చక్కగా వాటిని ఫ్రై చేసండి. ఈ వీడియో ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? ఇలాగా చూడండి, ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఇంకా వీటికి ఏమేమి మసాలా దినుసులు వేసానో అవి కూడా చూపిస్తాను చూడండి. తెల్లుల్లి, తెల్ల ఆవాలు, ధనియాలు, జీరా, ఇంకా మిరియాలు, అల్లం, ఇంకా టొమాటోస్, ఇది చిల్లీ ఆనియన్స్ అండి. సో ఇక్కడ మిక్సీ చేసుకుందాం. ఫస్ట్ అల్లం, తెల్లుల్లి అవి చూపించాను కదా, ధనియాలు, జీలకర్ర, అవన్నీ ఫస్ట్ పేస్ట్ చేసేసాను. తర్వాత మళ్ళీ సెపరేట్గా టొమాటోస్ని మిక్సీ చేసేసాను పేస్ట్, ఓకే? సో ఇదిగోండి, సెపరేట్గా చేసేసాను కదా. సో తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్లోని ఆనియన్స్, చిల్లీస్ ఇలా వేసి ఫ్రై చేయండి, ఓకే? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి, ఓకేనా? సో ఇలా ఫ్రై అయ్యాక అల్లం తెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉంది కదా అది వేసి ఇలా కలపండి. అలా ఫ్రై చేస్తూ ఉండాలి, అలా లో ఫ్లేమ్లో కొంచెం. తర్వాత అందులోని పసుపు, ఓకే, కారం అనేది యాడ్ చేయండి. సో కారం అనేది ఇక్కడ మీరు స్పైసీగా తింటారో లేదా తక్కువగా తింటారో, స్పైసీ తక్కువగా తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. అది ఫ్రై అయ్యాక టొమాటో ప్యూరీ ఉంది కదా అది వేసేయండి. అది వేసాక అలా కలుపుతూ ఉండండి. ఆయిల్ అనేది మీదకి కనిపించేటట్టుగా వచ్చే వరకు కూడాను ఇలా ఫ్రై చేస్తూ ఉండండి, ఓకేనా? సో మీరు ఎప్పుడైనా ఫిష్ కర్రీ అనేది ట్రై చేశారా, తిన్నారా ఎప్పుడైనా? కమెంట్లో చెప్పండి నాకు, ఓకేనా? తిన్నారో లేదో, టేస్ట్ చేశారో లేదో. ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి, ఓకే? సో తర్వాత ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకున్నాను. వాటర్ అనేది ఎంత వేసుకోవాలి అంటే, సో మీకు కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా, అంటే మీకు గ్రేవీ అనేది ఎంత కావాలి, థిక్గానా లేకపోతే ఎలానో, సో దాన్ని బట్టి వాటర్ అనేది మీరు వేసుకోండి, ఓకే? తర్వాత ఫ్రై చేసిన చేపలు, ఫిషెస్ కలిపేయండి, వేసేయండి అందులోకి. సాల్ట్ అనేది నేను వేయలేదు స్టార్టింగ్లోని, గుర్తుంది కదా. సో సాల్ట్ అనేది నేను ఇప్పుడు వేస్తున్నాను, ఓకే? తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేయండి. ఇది వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి, ఓకే? ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.